జై శ్రీరామ్. ప్రీవియస్ వీడియో చూసిన వాళ్ళకి అర్థమై ఉంటది ఇది ఏ గుడో. అయితే మనకి స్వయంభూ స్వామి కాబట్టి లోపల స్వామివారు మనకి ఏ రూపంలో కనిపిస్తున్నారో ఈ కొండ పైన గూడా మనకు అలాగే కనిపిస్తారంట. స్వామివారు పడుకున్నట్టుగా ఒక కిలోమీటర్ దూరం నుంచి చూస్తే మనకు కొండ ఆ విధంగా కనిపిస్తుందని చెప్పారనమాట ఈరోజు. అయితే ఈ గుడిలో ఇంకో విషయం ఏంటి అంటే ప్రతి పౌర్ణమి తిథి నాడు అమ్మవారికి కళ్యాణం చేస్తారు. లక్ష్మీ అమ్మవారి కళ్యాణము. ఈసారైతే పౌర్ణమి, సోమవారం 2 కలిసొచ్చాయి. చాలా మంచి రోజని చెప్పేసి అమ్మవారికి కళ్యాణం చేశారు. కళ్యాణం తర్వాత స్వామివారు, అమ్మవారు కలిసి ఇలాగా కొబ్బరికాయలతో ఆట ఆడుకుంటారంట. అయితే కళ్యాణానికి ముందు ఎవరైతే పేర్లు నమోదు చేసుకుంటారో వాళ్ళకి ఈ ఆట అనంతరము వాటిని ప్రసాదంగా ఇస్తారు. పెళ్ళి అవ్వట్లేదు అనే వాళ్ళకి తొందరగా పెళ్ళైతుందంట. అట్లనే సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుందంట. ఇలాంటి కేసులు కొన్ని వందల్లో చూసారంట. ఇక్కడ అయ్యగారు చెప్తున్నారు వీడియోలో అదే. టెంపుల్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ఛానల్‌ని సబ్స్క్రైబ్ అవ్వండి. థాంక్స్ ఫర్